హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్‌లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ అడ్వకేట్ జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు. జడ శ్రవణ్ కుమార్ గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులు వరుసగా క్లోజ్ అవుతూ వస్తున్నాయి. ఈ కేసులు క్లోజ్ అవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం. కేసులు అక్రమంగా క్లోజ్ చేస్తున్నారంటూ అలిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ చేయాలి అంటూ కోర్టులో ఫైట్ చేస్తున్నారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపైన శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. సార్ నా ఫస్ట్ క్వెషన్ మీతోటేంటంటే గడిచిన 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన అప్పటి వైసీపీ సర్కారు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టింది అని తెలుగుదేశం పార్టీ మాట్లాడిన ప్రతి మాటకి మీరు గొంతు కలిపారు. అక్రమ కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్ట్ చేయడం సరైంది కాదు అంటూ మాట్లాడారు. ఇప్పుడొచ్చి ఆ కేసులు క్లోజ్ అవుతే ఎందుకు క్లోజ్ చేస్తారు అని మళ్ళీ మీరే ఫైట్ చేస్తున్నారు. నో, నో. నరసింహారావు గారు, ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్రమ కేసు కాదు. అరెస్ట్ చేయడం తప్పు అనేది నా వాదన. కేసు అక్రమం అని అనుకోలేదు. ఎందుకు అరెస్ట్ చేయడం తప్పు? అక్రమం సక్రమం నేనెవరినండి డిసైడ్ చేయడానికి? అది డిసైడ్ చేయాల్సింది కోర్టు. హ్మ్. నేను ఒక అంటే అరెస్టు అనే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. హ్మ్. ఎప్పుడు అరెస్ట్ చేయాలి? ఒక 75 సంవత్సరాల వ్యక్తిని హ్మ్. అరెస్ట్ చేసి అంత అన్యాయంగా లోపల వేయటం తప్పు అనేది నా వాదన. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 20,000 30,000 ఆధారాలు ఇతను 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 తప్పు చేశాడు, ఒక ముఖ్యమంత్రిగా తప్పు చేశాడు అన్నప్పుడు హ్మ్. అతని మీద మీరు ఛార్జ్ షీట్ వేసి కోర్టులో విచారణ జరిగిన తర్వాత లవలు ప్రసాద్ యాదవ్ లాగా శిక్ష వేయండి, లోపల పెట్టండి. హ్మ్. అంతేగాని మధ్యవర్తులు వెళ్లిపోయి అరెస్ట్ చేసిన విధానాన్ని నేను ఖండించాను. ఓకే. ది మేనర్ ఇన్ విచ్ ది గవర్నమెంట్ యాక్టెడ్ హ్మ్. ఎర్లియర్ ఇన్ టేకింగ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇంటూ కస్టడీ, నేను దాని మీద వాయిస్ లేపాను. అరెస్టు సక్రమమా, అక్రమమా, లేకపోతే అతను తప్పు చేశాడా, రైట్ చేశాడా అని నా వాదన కాదు. బట్ అప్పుడు సిఐడి ఇప్పుడు కూడా నేనేమంటానంటే ఆ! అప్పుడు సిఐడి ఇప్పుడు యాక్షన్ కూడా పైన, అప్పుడు నేనేమంటాను సిఐడి తీసుకుంటున్న చర్యల పైన కూడా మీ అభ్యంతరాలు గతంలో ఉన్నాయి గదా! దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. సిఐడి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, హ్మ్. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సందర్భం ఎప్పుడొస్తుందండి నరసింహారావు గారు? ఎవరైనా సరే అరెస్ట్‌కి ఎప్పుడు అరెస్టు అనేది క్వెషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ దేశం విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు హ్మ్. అరెస్ట్ అనేది వస్తుంది. హ్మ్. లేదా సాక్ష్యాలు తారుమారు చేసే పరిస్థితిలో అరెస్ట్ అనేది వస్తుంది. హ్మ్. లేదా సాక్షులను ప్రభావితం చేసే పరిస్థితిలో అరెస్ట్ అనేది వస్తుంది. హ్మ్. ఒక 75 సంవత్సరాల వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అవినీతి ఆరోపణలు ఉంటే హ్మ్. అతన్ని చట్టం ముందు నిలబెట్టి దోషిగా వేసి శిక్ష వేయించాలి తప్ప హ్మ్. ఆ విధంగా 75 సంవత్సరాల వ్యక్తిని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆ విధంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ముందు నోటీస్ ఇవ్వాలి, విచారణ చేయాలి, నిజమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత చేయాలి అనేది నా వాదన. ఓకే. మీరు నా ఎంటైర్ డిబేట్ లో ఎక్కడైనా చూసుకోండి, కేసు హ్మ్. తప్పు అని నేను అనను, కేసు పెట్టడం తప్పు అని నేను అనను, హ్మ్. ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవడం తప్పు అని నేను అనను, ఏ సందర్భంలో కూడా తప్పుడు కేసులు పెట్టారనేది నా వాదన కానే కాదు. ఓకే. అరెస్ట్ చేసిన నా విధానం. వాదన అంతా కూడా అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు. హ్మ్. మీరు నోటీస్ ఇవ్వాల్సింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డిని 21 రోజులు నోటీసులు ఇచ్చి పిలిపించి లాస్ట్ డే అరెస్ట్ చేశారు. హ్మ్. సో నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ చేయాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి. హ్మ్. ఆ విధంగా ఒక 75 సంవత్సరాల వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయి లోపల పెట్టడం కరెక్ట్ కాదు. మీరు విచారణ చేసి సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత అది విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆయన తప్పు చేశాడంటే అప్పుడు జైలు శిక్ష వేయండి అనే ప్రాసెస్ లో నా వాదన ఉంది తప్ప, హ్మ్. ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, ఇనీషియల్ గా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు కాబట్టి దాన్ని ఆ విధంగా ఆయన అరెస్ట్ జరిగింది అనే విధానాన్ని నేను ఖండిస్తాను. ఓకే. ఓకే. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా, రైట్ చేశారా నాకు తెలీదు. హ్మ్. సిబిఐ, సిఐడి డిపార్ట్మెంట్ 15,000 పేజీల ఆధారాలతోటి పోలీసులు ఛార్జ్ షీట్ వేసినప్పుడు, హ్మ్. ఆ ఆధారాలను పరిశీలించకుండా, ఆధారాలు సాక్షుల విచారణ జరగకుండా ఏ విధంగా వన్ వన్ నైట్ లో, ఓవర్ నైట్ లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కేసు కొట్టేస్తారనేది నా వాదన. ఓకే. అది అది ఇప్పటికి కూడా నేను అదే అంటున్నా. అది చట్టంలో ఉన్న రూల్సే కదా! మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసులు కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా చూసాం. ఏపీ సీఐడీఏ మేమేం లేదు సారీ ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు చేసిన వ్యక్తులే ఆ కేసు కొట్టేస్తే మాకేమి ఇబ్బంది లేదు అని కోర్టులు కన్సెంట్ ఇచ్చిన తర్వాత, ఇంకా కేసులు ఉంచాల్సిన అవసరం ఏముంటుంది? అది చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం జరుగుతున్నది. ఎందుకు కాకుండా పోతుంది? సార్ నాకు తెలిసి 1988 లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. హ్మ్. పీసీ యాక్ట్ అంటారు దాన్ని. హ్మ్. పీసీ యాక్ట్ అమల్లోకి వచ్చి రమారమి 40 సంవత్సరాల పైన ఉంది. హ్మ్. ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఏసీబీ కేసులు గాని, ఏసీబీ కేసులు ఎస్పెషల్లీ సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసినా దాన్ని ఏసీబీ కేసు అనే అంటాం. హ్మ్. ఒక్క ఏసీబీ కేసులో అయినా సరే హ్మ్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ట్రయల్ కోర్టులో విచారణ జరపకుండా క్లోజ్ చేసిన కేసు దేశ చరిత్రలో ఇప్పటివరకు ఒకటి కూడా లేదు. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారి కేసు.
ఎక్సెప్ట్ చంద్రబాబు. నేను ఛాలెంజ్ చేస్తాను. హ్మ్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. హ్మ్. ఒక్క కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కేసు, సిఐడి ఏసీబీ కేసు అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పెట్టాము హ్మ్. అని ఒక్క కేసు చార్జ్ షీట్ లో ఒక్క కేసు చూపించగలిగితే హ్మ్. నేను ఇంకోసారి మీడియా ముందుకు రాను. హ్మ్. 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 దేశ చరిత్రలో హ్మ్. ఇది ఒక 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 ఒక్క నిమిషం ఒక నిమిషం. దేశ చరిత్రలో ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. నెంబర్ 1. హ్మ్. నెంబర్ 2, హ్మ్. 15,000 పేజీలతోటి 2024లో చార్జ్ షీట్ దాఖలు చేసి నరసింహరావు దొంగ, శ్రవణ్ కుమార్ దొంగ, వాళ్ళు దొంగ, వీళ్ళు దొంగ, వీళ్ళని పనిష్ చేయండి అని చార్జ్ షీట్ వేసిన అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు హ్మ్. 2 సంవత్సరాలు తిరగక ముందే అసలు నేను వేసిన 15,000 పేజీల చార్జ్ షీట్ అంతా తప్పు, నన్ను క్షమించండి, ఆ ఎవిడెన్స్ అంతా పక్కన పడేయండి, చంద్రబాబు నాయుడు సచ్చీలుడు, నారా లోకేష్ సచ్చీలుడు, నారాయణ సచ్చీలుడు అని మరలా రిఫర్ చార్జ్ షీట్ వేయటం దేశ చరిత్రలో ఇది ఒక మళ్ళీ ఒక అరుదైన రిఫర్. ఓకే. హుహు. హుహు. సో, ఎందుకు చేసుంటుంది సీఐడీ? తన ఇంటిగ్రిటీని, ఏం కాబట్టి తన ఇంటిగ్రిటీని, తన విశ్వసనీయతని తనకు తానే సీఐడీ క్వెషన్ చేసుకున్నట్టు కదా! అదే కదా మా బాధ కూడా. హ్మ్. మా బాధ కూడా అదే కదా. సరే. నువ్వు 2024లో 15,000 పేజీలతోటి చార్జ్ షీట్ వేసి హ్మ్. ఆ చార్జ్ షీట్ లో అన్ని ఆధారాలని తప్పు ఆధారాలు, ఇప్పుడు నన్ను క్షమించండి. ఇప్పుడు నరసింహరావు గారు, నేను మన ఇద్దరం గొడవ పడ్డామండి హ్మ్. అనుకుందాం మాట వరుస. హ్మ్. నేను నేను మీ మీద కేసు పెట్టా. ఏమని? నరసింహరావు గారు నేను వెళ్తుంటే పిలిచి నన్ను లాగి పెట్టి చెంప మీద పెట్టి కొట్టాడండి అని హ్మ్. కేసు పెట్టా. హ్మ్. ఈ చెంప మీద పెట్టి కొట్టాడు అని చెప్పడానికి డాక్యుమెంట్లు ఏం అవసరం లేదు కదా సార్. అంతే కదా! అలిగేషన్ అంతే. ఆ! జీవోలు అవసరం లేదు కదా సార్. హ్మ్. అవసరం ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లు అవసరం లేదు కదా సార్. లేదు. సో మీ కేసు నా కేసు ఏంటి? మీరు నన్ను చెంప మీద పెట్టి కొట్టారు అనేది ఒక కేసు. హ్మ్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎలా ఉంటుందో చెప్తాను నేను. హ్మ్. 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 నేను వెళ్ళి కేసు పెట్టాను. నరసింహరావు గారు నేను వెళ్తుంటే నన్ను లాగి పెట్టి చెంప మీద పెట్టి కొట్టాడు, ఉచితంగా కొట్టాడు అని. హ్మ్. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. హ్మ్. నేను ఏదైతే కొట్టాను అని చెప్పే సందర్భానికి నేను అసలు అక్కడ లేనే లేదు. హ్మ్. నేను మా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నా క్రికెట్ మ్యాచ్. ఓకే. మీరు ఎక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూర్చొని మీరు ఇంటర్వ్యూలో ఉన్నారు. హ్మ్. పోలీసులు మిమ్మల్ని వచ్చి అడిగారు, సార్ నేను అసలు ఎక్కడికి వెళ్ళాను సార్, హైదరాబాద్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, నేను నా స్టూడియోలో ఉన్నాను, ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, హ్మ్. ఆయన నేను కొట్టింది లేదు, నేను ఆయన తిట్టింది లేదు సార్, ఇదంతా అబద్ధం అన్నాడు. హ్మ్. పోలీసులు విచారణ చేసి ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, హ్మ్. ఏదైతే శ్రవణ్ కుమార్ ఫ్యాక్ట్ అని చెప్పాడో అది మిస్టేక్ ఓకే. అని క్లోజ్ చేసిస్తారు. దట్ ఈస్ కాల్డ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకే. ఓకే. అంతేగాని హ్మ్. 15,000 పేజీలో వేసినటువంటి నాకు ఒక్కటే చెప్తా. హ్మ్. 2014లో నారా చంద్రబాబు నాయుడు సిఆర్డిఏ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా, హ్మ్. పొంగులూరు నారాయణ సిఆర్డిఏ ఎక్స్ అఫిషియో వైస్ చైర్మన్ గా, హ్మ్. వీళ్ళు 2014లో ఇన్నర్ రింగ్ రోడ్ ని 281 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్ సిటీ, క్యాపిటల్ రీజన్ సిటీ, క్యాపిటల్ సిటీ ఏరియా, క్యాపిటల్ రీజన్. హ్మ్. ఈ 7,800 కిలోమీటర్లకి 2,091 కిలోమీటర్లకి ఇన్నర్ రింగ్ రోడ్ ని డిజైన్ చేసేటప్పుడు హ్మ్. అన్అఫీషియల్ గా, అనాథరైజ్డ్ గా సింగపూర్ సుబానా అనే ఒక కంపెనీని డిజైన్ చేసుకొని, వాళ్ళని సూట్ చేసుకొని, హ్మ్. వాళ్ళని నామినేట్ చేసుకొని, హ్మ్. ఇన్స్టెడ్ ఆఫ్ బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేట్ చేసుకొని, హ్మ్. తద్వారా వీళ్ళ కాన్స్పిరసీ ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ ఎటు నుంచి వెళ్ళాలి, ఏ గల్లీ నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి కరువు తీసుకోవాలి, ఎవరెవరి భూముల్లో నుంచి వెళ్ళాలి, ఆ భూములు మన పక్కకున్న భూములు, నారాయణ అప్పటికే 350 ఎకరాలు కొనిస్తున్నారు. సారీ, ఓహో! లింగమనేని. హుహు. లింగమనేని హీ హోల్డ్స్ 350 ఏకర్స్ కంతేరు, కాజా ఆ ఏరియాల పరిసర ప్రాంతంలో, హుహు. ఇంక్లూడింగ్ సేల్ డీ నెంబర్స్ కూడా ఉన్నాయండి అది. ఓకే. అండ్ వీళ్ళు అప్పుడు హెరిటేజ్ సంస్థని అప్పుడు హెరిటేజ్ సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నటువంటి నారా లోకేష్ 2017 వరకు ఈ వర్క్ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవును. ఫర్ హెరిటేజ్. హ్మ్. సో ఆయన 2017 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా 2014లో హెరిటేజ్ సంస్థ కొన్ని వందల ఎకరాలు 53 సేల్ డీడ్ల ద్వారా కంతేరు, అమరావతి పరిసర ప్రాంతాల్లో కొన్నది అనేది ప్రాసిక్యూషన్. కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ నారాయణ, సంస్థ. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థ కొన్నది అనేది ఓకే. ఓకే. ఇంక్లూడింగ్ సేల్ డీడ్లతో సహా ఇచ్చారు వాళ్ళు. హుహు. హుహు. సేల్ డీడ్లతో సహా ఇచ్చారు. ఓకే. వీళ్ళు ఏంది అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఎటు నుంచి వెళ్తుందో డిజైన్ చేసి, హ్మ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ని డిజైన్ చేయడానికి అంటే ఎట్లా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరసింహరావు గారికి ఒక 10 ఎకరాలు ఉంది, జడా హ్మ్. శ్రవణ్ కుమార్ కి ఒక 5 ఎకరాలు ఉంది. హ్మ్. ఇన్నర్ రింగ్ రోడ్డు
ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ గా ఇన్నర్ రింగ్ రోడ్డు మీ పొలాల మీద కంటే లింగమనేనే అనుకుందాం. ఉమ్, మీ పొలం మీదకి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళింది అనుకోండి, ఉమ్, మీకు ఎకరం 50 లక్షలు ఉన్న ఎకరం 50 లక్షలు ఉన్న దానికి మీకు కాంపన్సేషన్ 50,000 1,00,000 లేకపోతే 5 లక్షలు పే చేస్తారు. ఓకే. మీ ల్యాండ్ పోతుంది. మీ ల్యాండ్ పోద్ది. ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా మీ ల్యాండ్ పోద్ది. ఉమ్, నా ల్యాండ్ మీ ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. ఓకే. అప్పుడు 50 లక్షలు ఉన్న ఎకరం 5 కోట్లు అయిపోతుంది. ఉమ్, 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 సో వీళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ ని ఎలా డిజైన్ చేయించారంటే వీళ్ళ కిత్ అండ్ కిన్ కంపెనీ చేత ఉమ్, మన ల్యాండ్ లో హెరిటేజ్ లింగమనేని అండ్ నారాయణ, అందుకని వాళ్ళందరూ ఎక్యూజ్డ్ గా ఉన్నారు దీంట్లో. వీళ్ళ అందరూ కూడా దే హ్యాష్ దే ప్లాన్. ఉమ్, గవర్నమెంట్ పాలసీని వీళ్ళకి ముందే చెప్పి పలానా సర్వే నెంబర్ లో ల్యాండ్లు కొనండి అని 5 లక్షలకి 3 లక్షలకి ల్యాండ్లు కొనిపించి ఓకే. ఇన్నర్ రింగ్ రోడ్ ని డిజైన్ చేసి ఉమ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఎవరైతే ఫార్మర్స్ రైతులు ఇచ్చారో అమాయకమైన రైతులు వాళ్ళ ల్యాండ్లు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ వెళుతూ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్లే ప్రాసెస్ లో భాగంగా వీళ్ళ ల్యాండ్లు పక్కకుండా వెళ్ళేటట్టు డిజైన్ చేసి. ఓకే. 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 ఆహా. సో దీని ద్వారా ఏమైపోయింది అంటే 5 లక్షలకి నారాయణ కొన్న ల్యాండ్ 50 కోట్లు అయింది. ఉమ్, లేకపోతే 50 కోట్లు 10 కోట్లు 5 కోట్లు అనుకుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది 100 టైమ్స్ మోర్ పెరిగింది. ఉమ్, హెరిటేజ్ సంస్థ అలాగే ల్యాండ్లు కొనింది. పొంగులూరు నారాయణ వాళ్ళ భార్య వాళ్ళ తోడలుడు ల్యాండ్లు కొన్నారు. ఉమ్, వాళ్ళకి సంబంధించిన కంపెనీలన్నీ ల్యాండ్లు కొని ఈ ల్యాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పొంగులూరు నారాయణ, నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ప్లాన్ జరిగింది అనేది ప్రాసిక్యూషన్ అభియోగం. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అయ్యో 15,000 పేజీల ఆధారాలు ఉన్నాయి. అవే కదా సార్, ఉమ్, 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 అవే కదా సార్ 15,000 పేజీలు. ఈ ఉమ్, ఆధారాలన్నిటితో ఛార్జ్ షీట్ వేసి ఉమ్. ఈ రోజు ఇవన్నీ లేవు, తప్పు, అదంతా నాది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏముంది దీంట్లో చెప్పండి నాకు. దాంట్లో ఫర్ మిస్టేక్. ఎగ్జాంపుల్ ఒకటి ఉమ్, ఫ్యాక్ట్ ఏముంటుంది సార్ దీంట్లో, ఏముంటుంది అంటున్నా నేను. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒకటి వీళ్ళు ల్యాండ్లు కొన్నది అన్నది అవాస్తవం, బికాస్ సేల్ డీడ్లు అన్ని ఉన్నాయి. ఉమ్, వీళ్ళు సుబానా కంపెనీని సింగపూర్ నామినేట్ చేశారు అన్నది ఆన్ రికార్డ్ ఉంది. పేపర్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా నన్ను బెదిరించి ఇంకోటి అప్పుడు సిఆర్డిఏ కమిషనర్ చేకూరు శ్రీధర్, ఉమ్, అతను సిఆర్డిఏ కమిషనర్ గా అపాయింట్మెంట్ చేయడానికి అర్హత లేదు. బికాస్ ఈ నెవర్ వర్క్డ్ యాజ్ ఎ కలెక్టర్, ఓహో. ఓకే. ఈ వర్క్డ్ యాజ్ ఎ డిప్యూటీ కలెక్టర్, ఉమ్, 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 జాయింట్ కలెక్టర్ గానే వర్క్ చేశారు. ఉమ్, సిఆర్డిఏ కమిషనర్ గా అపాయింట్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్రైమా క్వాలిఫికేషన్ జీవో ప్రకారం ఈ మస్ట్ వర్క్ యాజ్ ఎ కలెక్టర్. ఓకే. సో కలెక్టర్ గా ఆయన్ని అపాయింట్ చేసుకుంటే ఆయన 164 స్టేట్మెంట్ ఇచ్చారు ఉమ్, పోలీసులకి. ఏమని? ఉమ్, నన్ను పొంగులూరు నారాయణ నన్ను భయపెట్టి థ్రెటన్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు పాలసీని అప్రూవ్ చేయించారు. ఉమ్, దీంట్లో నా ప్రమేయం ఏమి లేదు. ఇది నేను ఒక అధికారిగా వాళ్ళ మాటలు తలొగ్గాల్సి వచ్చింది అని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు 164 ప్రకారం. 164 సిఆర్పిస్ మార్చడం లేదు కదా? 164 స్టేట్మెంట్. ఆ, దట్ కాంట్ బి. ఉమ్, నేను అనేది సార్ అదే సార్, నేను హైకోర్టులో జరిగిన వాదన కూడా అదే, జిల్లా కోర్టులో వాదన కూడా అదే. ఉహుం, ఒక చెరుకూరు శ్రీధరే ఇవ్వాల ఓకే. 46 మంది 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఓ మై గాడ్. ఆహా. ఓకే. 46 మంది 164 స్టేట్మెంట్ ఇచ్చారు. వేల డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఉమ్, వీళ్ళని ప్రాసిక్యూట్ చేయమని నేను మీకు ఒకటి వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్ ఏమి వేశారు అనేది నేను ఒకసారి చదివింది. ఛార్జ్ షీట్ లో 2024లో వీళ్ళు వేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేసినటువంటి ఛార్జ్ షీట్ సార్, సరే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేసినటువంటి ఛార్జ్ ఫైండింగ్. ఉమ్, ఎందుకంటే ఇది సార్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఆఫీసర్ వేసిన ఫైండింగ్ నేను ఒకసారి చదివింది. ప్లీజ్ సార్. Thus the above accused committed criminal breach of trust with a dishonest and fraudulent intention by corrupt and illegal means and by abusing their official position while holding office as a public servant for obtaining a pecuniary advantage and without any public interest in pursuance of their criminal conspiracy with an intention to cheat by concealing the fact in furtherance of the common intention done with a criminal knowledge and cause the effect partly by act and partly by omission, intentionally cooperated singly or jointly with other accused by disobeying the direction of the law, knowing with an intent to cause a pecuniary gain for themselves. Number 2, ఓకే. apart from this, a clear cause of large wrongful personal gain accused number 2, that is Narayana, with the support of A1, that is accused Chandrababu Naidu, ఉమ్, and with the support of his close friends, members, associates, A15, A16, A17, A18 and A2, who facilitated sham transaction by abusing the discretionary authority to decide the location of the seed area has been demonstrated. The ఓకే. farmers entrusted their agriculture land to the government and the accused having a dominant over the property, dishonestly disposed of the property in violating the directions of the law in furtherance of their common intention and did the above acts with a criminal knowledge, and each of the accused
who joined in the acts have complete such knowledge and caused the effect partly by commission and partly by omission, and the offences that were committed intentionally by cooperating them, each of them accused. It is further submitted that under 173 of 80 and charge sheet will find the honorable court if any further oral evidence is necessary. Those the accused by their aforesaid criminal activities committed the offence for the offence under section 120b, 409, 420, read with section 34, 35, 36, 37 of IPC and section 13 subclause 2, read with section 13 subclause 1, subclause C and D of Prevention Act. So therefore requesting the honorable court to take the cognizance against the accused and charge sheet. మ్మ్. 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 2024 ఓకే. ఈ ఛార్జ్ షీట్ 2026లో ఏమైపోయింది? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ కేసు అర్థం చేసుకోవద్దా? ఈ కేసు వేసింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారా? కంప్లైంట్ ఆల్రెడీ అనిపిస్తుంది. కంప్లైంట్ చేసిన అతను. ఉమ్. సో ఆయన నాలెడ్జ్ కూడా లేదు. ఆయన కూడా తెలియకుండానే ఈ కేసును విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆయనకు నోటీసులు ఇచ్చారా? ఆయన కూడా సిఐడి ఒకటి నోటీస్ ఇచ్చారు. కన్సల్ట్ ఇస్తే సరిపోతుందా? ఎందుకంటే ఈయన కంప్లైంట్ గా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి. మ్మ్. సో ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ని బేస్ చేసుకొని మేము ఏసీబీ కోర్టులో అపీర్ అయినాం. మ్మ్. We filed our detailed objections and day before yesterday 17th ACB court heard at length. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 hours ఆర్గ్యుమెంట్స్ చెప్పాం. మ్మ్. ఐ థింక్ నేను ఇదే చెప్పా, 2024లో ఇన్ని వేల పేజీలతో ఛార్జ్ షీట్ వేసింది మ్మ్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని 2024లో కేసు తీసేయడానికి లేదు కదా. మ్మ్. మ్మ్. 26. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు దీంట్లో ఫ్యాక్ట్ క్వశ్చన్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్ అండి. మ్మ్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టాను, మీరు నన్ను కొట్టారు అనేది ఓరల్ ఎవిడెన్స్. అవును. అది రేపొద్దున మారిపో, డాక్యుమెంట్ కానీ డాక్యుమెంట్ మారదుగా. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎందుకు మారుతుంది? డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది ఈ రోజు సిఐడి డిపార్ట్మెంట్ ఇలా చేస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసేయడానికి లేదని మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. సో హౌ ది కోర్ట్ విల్ రియాక్ట్ అండ్ వెదర్ కోర్ట్ విల్ టేక్ కాగ్నిజన్స్ ఆర్ విల్ యాక్సెప్ట్ ది ఫైనల్ రిపోర్ట్ అని 31st March వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్డర్స్. ఎందుకంటే ఆ రోజు పోస్ట్ చేశారు ఫర్ ఆర్డర్స్ అని 31st March ఫర్ కన్సిడరేషన్ తో చేస్తున్నారు. ఏసీబీ కోర్ట్ ఏం చేస్తుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. మిగతా కేసులు కొన్ని తీసేస్తారు కదా సార్. ఈ కేసులో అంటే సరే ఫైట్ చేస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు, మీరు ఆ కేసు తీసుకున్నారు, గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మిగతా కేసులు ఆల్రెడీ కొన్ని క్లోజ్ చేశారు కదా, వాటి సంగతి ఏంటి? ఇంకా దుర్మార్గం ఏంటి అంటే అన్ని కేసులతో పోల్చుకుంటే ఈ కేసులోనే చాలా తక్కువ ఎవిడెన్స్ ఉంది. అవునా? ఆహా. మీరు లిక్కర్ కుంభకోణం తీసుకున్నాం, స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నాం, లిక్కర్ కుంభకోణం తీసుకున్నాం, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ చూసుకున్నాం, ఫైబర్ నెట్ చూసుకున్నా, రాజధాని అసైన్డ్ భూముల కేసు చూసుకున్నా. ఈ కేసెస్ అన్నింటిలో కూడా ప్లింటీ ఆఫ్ ఎవిడెన్స్. అండ్ ఇంకోటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఈ కేసుల్లో మీరు ఇంతకుముందు అడిగారు కంప్లైంట్ కి అవకాశం లేనప్పుడు మీరెవరండి, మీకేంటండి అని. సార్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కంప్లైంట్ ఒక అఫీషియల్, లిక్కర్ కుంభకోణంలో వాసుదేవ్ రెడ్డి గారు కంప్లైంట్, ఆయన కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్. వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు. అంటే మీకు ఒక దిగ్భ్రాంతికరమైన అంశం చెప్తాను. ఒక కేసులో, అంటే నేను పేరు మెన్షన్ చేయను, ఈ 4 కేసుల్లో ఒక కేసులో కంప్లైంట్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. అంటే ఏ రోజైతే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టుగానే కంప్లైంట్ నోటీసు క్లోజ్ చేస్తున్నామని వాళ్ళకు కూడా సర్వ్ చేసినప్పుడు దే బ్రాట్ బిఫోర్ ది కోర్ట్. ఓకే. ఏమని కోర్టు అడగాలిగా, నేను క్లోజ్ చేస్తున్నావు, నీకు అబ్జెక్షన్ ఉంటుందా లేదా అని అడగాలి కదా. One of the complainant endorsed that he had an objection. అవునా? ఓకే. For closing the case. ఏ కేసులో? ఒక కంప్లైంట్ పేరు చెప్పను. ఐ వెరీ సారీ. ఓకే, సరే. అది చెప్పడం కరెక్ట్ కాదు. ఒక కేసులో అయితే ఒప్పుకోలేదు. అతను మధ్యరాత్రులు అంటే 2 o'clock వరకు he was detained in the court hall బయట. He was detained literally by the authorities and polices. నువ్వు ఇక్కడ నుంచి నో అబ్జెక్షన్ చెబితేనే బయటకు వెళ్తావు. మీరు నమ్ముతారో లేదో, మధ్యరాత్రులు 1:30కి ఈ ఎండార్స్డ్ నో అబ్జెక్షన్ అండ్ దెన్ కేస్ వాస్ క్లోజ్. రాత్రి 1:30 వరకు కోర్టు అలాగే ఉంది. ఐ డోంట్ నో ఉందా లేదో నాకు తెలియదు. బట్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ టిల్ 1:30 he was detained. Oh my God. మీరు మర్యాదగా కేసు క్లోజ్ చేసుకొని వెళ్తారా వెళ్ళరా? With having no other option left, he accepted for closing of the case and then he let out.
ఓకే. అంటే హ్మ్. ఎంత వ్యవస్థలు ఎంత ఎంత దారుణంగా పనిచేస్తున్నాయి. పోలీసులు ఎంత దారుణంగా పనిచేస్తున్నాయి. కళ్ళు మూసుకొని కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ నరసింహరావు. హుహుహుహు. ఏమవుద్దా రేపొద్దున ఎవరు ఏమవుతారో ఏమవుద్దా నాకైతే తెలీదు. ఈ సరే. కేసులు క్లోజ్ అవుతాయా నాకు తెలీదు. సరే. కేసులు క్లోజ్ అవ్వా లేదా నాకు తెలీదు. లేకపోతే నేను కేసుల్లోంచి బయటకెళ్ళిపోతానా నాకు తెలీదు. హ్మ్. లేకపోతే నన్ను థ్రెటన్ చేస్తారా? నన్ను ఇంకా వేరే ఏమన్నా చేస్తారా? హ్మ్. నేనసలు కంటెస్ట్ చేస్తానా లేదా? ఇసలంతా ఒక విషయం పక్కన పెట్టేసేయండి. హ్మ్. హ్మ్. నేనేమంటానంటే ఈ దేశంలో మీకొక మాట చెప్తా. ఈ దేశంలో అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు. సరే. ఈ దేశంలో చివరి హోపు జ్యుడిషియరీయే. అంతే గదా! ఒక సామాన్యుడికి గాని ఎవరికైనా. కరెక్ట్. ఆ జ్యుడిషియరీయే హోప్ కోల్పోయినప్పుడు ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేదంట. హ్మ్. 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 అదే గదా! సో నేనేమంటాను అంటే మనం ఉన్నా, మనం లేకపోయినా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయన్న నమ్మకం సామాన్యుడికి మనం ఇవ్వలేం. ఇప్పటికే నమ్మకం కోల్పోయింది. పోతున్నాం. చాలా వాటిల హ్మ్. వల్ల. హ్మ్. ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇట్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను చెప్పాను కదా! నేను 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 మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. సరే. 45 సంవత్సరాల ఏ ఏ ఏసీబీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసులో హ్మ్. షో మీ ఎ వన్ కేస్ వేర్ ది పోలీస్ హస్ ఫైల్డ్ ఎ ఫైనల్ రిపోర్ట్ ఇస్ మిస్టేక్ ఆఫ్ యాక్ట్ ఇన్ పీసీ యాక్ట్‌లో. హుహు. 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 ఇట్లాంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు సపోర్ట్ చేశారు కదంటే నేను జగన్‌ను కూడా సపోర్ట్ చేస్తాను రేపొద్దున. హ్మ్. విధానపరమైన నిర్ణయాలలో జీవోలు ఇచ్చారు కదా అని కేసులు పెట్టకూడదు. హ్మ్. దాంట్లో కాంక్రీట్ మెటీరియల్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏం లేకుండా రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తే దాన్ని కూడా నేను ఖండిస్తా. ఒక ముఖ్యమంత్రులు, మంత్రుల్ని, ఐపీఎస్‌ని, ఐఏఎస్‌ని అరెస్ట్ చేయకూడదు. హ్మ్. అలాగని చెప్పేసి కేసుల్ని పెట్టకుండా వదిలేయకూడదు. మీరు ఓకే. కేసులు పెట్టాలి, సరైన సాక్ష్యాధారాలు సేకరించాలి, కోర్టుల్లో విచారణ జరపాలి, జైలు శిక్ష వేయాలి. హ్మ్. 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 కాదు సార్ ఇప్పుడు అంతేగాని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి లోపల పెట్టడంలో హ్మ్. సార్ చెప్పండి. కాదు సార్ ఇప్పుడు సరే ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్తే వినాలి అనే పరిస్థితిలోకెళ్ళిపోతే ఎట్లా? నేను ఈ కేసుని మీరు చెప్పిన మాట వినను. నేను ఇలాగే ఉంటాను అని చెప్పే ధైర్యం ఎందుకు సిఐడీ అధికారులకు కూడా లేకుండా పోతోంది? ఐపీఎస్ అధికారులకు కూడా ఎందుకు లేకుండా పోతోంది? వాళ్ళకెంత ఎందుకు పాస్ అయినప్పటికి. లేకపోతుందంటే జీవో ఒకటి మీకు అది కూడా చెప్తాను. హ్మ్. సార్ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెక్యులారిటీ ఉంది. హుహు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో నార్మల్‌గా ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కి, ఐఏఎస్ ఆఫీసర్‌కి పెర్ఫార్మన్స్ అప్రైజల్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అవును. పెర్ఫార్మన్స్ అప్రైజల్ చేసేది ఎవరు అంటే ఇమ్మీడియేట్ వాళ్ళ బాస్ చూస్తారు. ఫైనల్ అథారిటీ డీజీపీ ఉంటారు. బికాజ్ హి ఈస్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అవును. పొలిటీషియన్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఎందుకు అంటే ఐపీఎస్ ఆఫీసర్‌లు, ఐఏఎస్ ఆఫీసర్‌ల యొక్క పెర్ఫార్మన్స్ రివ్యూ అంటే ఇతను ఉద్యోగం ఎలా చేస్తున్నాడు? హ్మ్. ఇతని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. ఇతని అంటే యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అంటారు. ఏసీఆర్ అంటారు. ఓకే. ఈ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్‌ని తయారు చేసేది గాని, దాన్ని యాక్సెప్ట్ చేసేది గాని డీఓపీటీకి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పనిచేసే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ వాళ్ళ పెర్ఫార్మన్స్ అప్రైజల్ అంతా కూడా డీఓపీటీకి పంపించేది ఫైనల్ అథారిటీ చేసి డీఓపీటీకి పంపించేది ఆ డీజీ రాష్ట్రకు సంబంధించినటువంటి డీజీపీ. డీజీపీ. హ్మ్. ఫైనల్ అథారిటీ. అంతే కదా! యాక్సెప్టింగ్ అథారిటీ. హ్మ్. భారతదేశం మొత్తంలో ఒక రూల్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చీఫ్ మినిస్టర్ ఇస్ ది రివ్యూయింగ్ అథారిటీ. ఫైనల్ అథారిటీ. అలా ఎలా? అలా ఎలా అంటే పెట్టుకున్నారు. మనం ఏం చేస్తాం దానికి? ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు రాష్ట్రం గారు ఆ! ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టించారు. హ్మ్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ జీవో ప్రకారంగా హ్మ్. ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ ఆఫీసర్ వర్క్ చేయాలన్నా, పెర్ఫార్మన్స్ అప్రైజల్ చేయాలన్నా ముఖ్యమంత్రి. అండ్ ఇంక్లూడింగ్ ఆ పెర్ఫార్మన్స్ అప్రైజల్‌లో 27వ డిపార్ట్‌మెంట్ సీఐడీ డిపార్ట్‌మెంట్. ఓకే. సీఐడీ అధికారుల పనితీరును చూసి వాళ్ళకి అప్రైజల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అబ్బా! గారు. ఆ! మరిక సీఐడీ అధికారులు సో, ముఖ్యమంత్రి వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని ఆయన దగ్గరే కదా చూపిచ్చాలి. ఆయన కోసమే కదా చూపిచ్చాలి. చూపిచ్చేసారు. మరి చూపిచ్చేసారు. ఆయన రేపొద్దున 100కి 200 మార్కులేసేస్తారాయన. ఓకే. ఓకే. అద్భుతంగా పనిచేశామని. ఓకే. నేను హైకోర్ట్‌లో ఆ జీవోని పెట్టాడు. ఆ జీవో పెడితే హైకోర్ట్ కూడా విస్మయం వ్యక్తం చేసింది. బట్ దే వోంట్ పాస్ ఎనీ కామెంట్ అక్రాస్ ది బెంచ్. హ్మ్. 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 మనం యువతల వైపు ఉన్నాం. అదే హ్మ్. అవతల వైపు ఉంటే ఖచ్చితంగా పాస్ చేస్తారు. ఏదో ఒక కామెంట్ ఎట్టెట్ట పెడతారు ఇట్టిట్ట అని. హ్మ్. అది అగైన్స్ట్‌గా ఉంది కాబట్టి సీఎంకి హైకోర్ట్ కూడా ఏం కామెంట్ చేయలే. ఓకే. సో, ఈ జీవో చూసి ఒక ముఖ్యమంత్రి కింద ఒక అక్యూజ్డ్ కింద పనిచేస్తున్నటువంటి సీఐడీ డిపార్ట్మెంట్ ఏ విధంగా అక్యూజ్డ్
తన బాస్ మీద చార్జ్ షీట్ వేయగలదు. ఇట్ ఈస్ అగైన్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. కరెక్ట్. నో వన్ కెన్ బి ఎ జడ్జ్ ఫర్ హిస్ ఓన్ కాజ్ కదండి. అంతేగా మరి. నో వన్ కెన్ బి ఎ జడ్జ్ ఫర్ హిస్ ఓన్ కాజ్. హ్మ్, 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 హ్మ్. చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, ఆ అధికారికి అప్రైజల్ ఇవ్వాల్సినటువంటి అక్యూజ్డ్ కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్, హ్మ్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ ప్రైర్ ఇన్వెస్టిగేషన్? ఓకే. సో కాబట్టి ఇప్పుడు నేను ఏమంటానంటే నరసింహరావు గారు, ఇది సార్. ఒక కేసుకు సంబంధించిన వ్యవహారం కాదు. మనం హ్మ్. ఇద్దరం మాట్లాడుకుంటే చాలా కామెడీగానో, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా ఇదిగానో ఉంటుంది. హ్మ్. రేపొద్దున ఈ ప్రెసిడెంట్ కంటిన్యూ అయింది అంటే, హ్మ్, హ్మ్. ఎవడైనా సరే మర్డర్ చేసి వాడు ముఖ్యమంత్రో, రేప్ చేసి వాడు మంత్రో అయిపోతే కేసులు తీసేసుకోవచ్చు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద. చేస్తున్నారు కదా! ఇప్పుడు అదే కదా చేస్తోంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద శ్రీకాకుళంలో ఒక విద్యార్థి చనిపోతే వాడు చచ్చిపోయింది కనపడుతుంది. రక్తం కనపడుతోంది. డెడ్ బాడీ కనపడుతోంది. కాల్చేయడం కనపడుతోంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని అక్కడ పోలీసులు కేస్ ఎత్తేసారు కదా! చెప్పేశారు. హ్మ్. సో ఇప్పుడు ఈ విధంగా కొన్ని వేల పేజీల డాక్యుమెంట్ అంటే బహుశా ఇది సుప్రీం కోర్టుకి వెళ్ళలేదు. హ్మ్. సుప్రీం కోర్టుకి వెళ్తాం, తీసుకెళ్తాం. ఇప్పుడు హ్మ్. ఇది హ్మ్. ఇది పోరాటం అనేది ఒక రోజుతో ఆగేది కాదు కదా! సార్. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి 1988లో హ్మ్. 1998లో జయలలిత మీద అక్రమాస్తుల మీద కేసేశారు. అవును. 1998లో ఒక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేశారు ఆయన. హ్మ్. హ్మ్. చివరికి ఎక్కడికి తేలింది అది? సుప్రీం కోర్టు కూడా కన్విక్షన్ కన్ఫర్మ్ చేసి స్పెషల్ కోర్ట్‌లో. జయలలిత చనిపోయారు. చనిపోయిన తర్వాత శశికళ 4 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ సర్వ్ చేసి రావాల్సొచ్చింది. అవును. అవును. పొలిటికల్ కరప్షన్ కేసెస్‌లో అంత సీరియస్‌గా ఉంటుంది సుప్రీం కోర్టు. హ్మ్. నువ్వు ఇక్కడ ఏదో జస్ట్ లైక్ దట్ క్లోజ్ చేసుకున్నట్టు కాదు. ఓకే. ఇప్పుడు ఈ కేసెస్‌లో ఏమనేది? హ్మ్. ఈ కేసెస్‌లో రేపొద్దున కంప్లైంట్లు బయటకు రావటం లేదు కాబట్టి సరిపోయింది. హ్మ్. కంప్లైంట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారుగా ఆయన ఒక కంప్లైంట్ ఫైట్ చేస్తున్నట్టు ఫైట్ చేస్తే హ్మ్. ఒక్క కేసు కాదు కదా! ఒక్క పేపర్ కూడా పక్కన పెట్టడానికి లేదు తెలుసా? ఓకే. ఒక కేసు క్లోజ్ కానివ్వండి. కంప్లెయింటెంట్స్ అబ్జెక్షన్ చెప్పనంత మాత్రాన ఈ కేసుల్లో ఇంకా ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ చేయించడం సాధ్యం కాదా సార్? ఇప్పుడు మేము కంప్లైనెంట్ మిగతా కేసెస్‌లో వాళ్ళు రాలేదు. మేమెళ్లి థర్డ్ పార్టీగా మేమేసాము. హ్మ్. సీఏ కాపీలు ఇవ్వండి. హ్మ్. వాళ్ళేసిన కాపీలు ఇవ్వండి. అంటే మీకేం సంబంధం? యూ గెట్ ఔట్, మీకసలు లోకసే లేదని ఉంది సుప్రీం కోర్టు, హ్మ్. ఏసీబీ కోర్టు. హ్మ్. వాటి మీదే కదా మేము ఇప్పుడు హైకోర్టులో మళ్ళీ ఫైట్ చేస్తాం. ఓకే. ఓకే. సో, సో ఇంట్లో కంప్లైనెంట్ ఉన్నారు కాబట్టి అదృష్టం కొద్దీ ఆయనకేదో యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్‌గా హి ఈస్ ఫైటింగ్. ఓకే. 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 సో, ఈ ఇప్పుడు కేసు ఆయన లేడు కాబట్టి మిగతా కేసెస్‌లో హ్మ్. డాక్యుమెంట్లే బయటికి రావటంలా. హ్మ్. సింగిల్ డాక్యుమెంట్ బయటికి రాలేదు ఇప్పటి వరకు ఏసీబీ కోర్టు నుంచి. సో, ఇవి వేరే కేసుల్లో కంప్లెయింట్స్ పర్సనల్‌గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కాదు కదా! వాళ్ళు ప్రభుత్వానికి నష్టం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ నష్టం జరిగిందని చేసిన కంప్లెయింట్ కదా! ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ లోకస్ ఎందుకు లేకుండా పోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం కదా! ఆ కేసు ద్వారా. అల్టిమేట్‌గా శంఖంలో పోస్తే గాని తీర్థం అవుతుంది సార్. సార్. ఏదైనా న్యాయస్థానాలు చెప్పింది యాస్ ఆన్ టుడే ఏసీబీ కోర్ట్ టుక్ ఎ డెసిషన్ హ్మ్. దట్ నో డాక్యుమెంట్ షుడ్ బి ఫర్నిష్డ్ టు ఎనీ థర్డ్ పార్టీ. హ్మ్. అది ఇప్పుడు హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. ఓకే. హైకోర్టులో ఛాలెంజ్ చేసాము. హైకోర్టులో విల్ ఫైల్ కౌంటర్స్ అన్నారు. హ్మ్. హ్మ్. కౌంటర్స్ అన్న తర్వాత అవి ఇంక మీకు తెలియంది కాదు. కోల్డ్ బాక్స్ లోకి వెళ్ళిపోతాయి. హ్మ్. హ్మ్. కోల్డ్ బాక్స్ లోకి వెళ్ళిపోయి ది కేస్ విల్ నాట్ సీ ది లైట్ ఆఫ్ ఇయర్. ఓకే. ఇంకా అవి అక్కడే ఉండిపోతాయి. సో, కోల్డ్ నువ్వు స్టోరేజ్‌లోకెళ్తాయి థర్డ్ తప్ప పార్టీ అని క్లోజ్ నువ్వు అయితే అవ్వవు కదా! డాక్యుమెంటరీ కోల్డ్ స్టోరేజ్‌లోకెళ్తాయి అంతే. ఎక్కడికెళ్తాయి క్లోజ్ సార్? అయితే అవ్వవు కదా! ఆ! 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 సార్ 1986లో సార్. మీరు లా చేతులు ఎంత పెద్దవి అంటే సార్ హ్మ్. నరసింహరావు గారు, సార్. లా చేతులు చట్టం యొక్క చేతులు చాలా పెద్దవి. హ్మ్. అర్థమైందా? మేము 2010, 11 ఆ ప్రాంతంలో, సార్. 14 ఆ ప్రాంతంలో ఆహ్, హైకోర్టు ఒక పెద్ద టాస్క్ పెట్టింది. హ్మ్. ఆయన పేరు ఆహ్, హైకోర్టు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు. ఓకే. ఆయన ఒక పెద్ద టాస్క్ పెట్టి కేసెస్ లాంగ్ పెండెన్సీ కేసులు క్లోజ్ చేయాలి. అసలు ఈ ఇయర్ వరకు హైకోర్టులో పెండింగ్ ఉండకూడదని ఒక పెద్ద టాస్క్ పెట్టారు. హ్మ్. టాస్క్ పెట్టినప్పుడు అందరిని పరిగెత్తిచ్చారు హైకోర్టు. హ్మ్. అసలు ఏ కేసులు మీరు క్లోజింగ్ ఉండదా, బయటికి తీయండి, రికార్డులు బయటకి తీస్తే. హ్మ్. సార్ 1985లో ఇచ్చిన వారెంట్లు కూడా ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చారు సార్. ఓహ్! ఓకే. ఓకే. 1985, 86లో నక్సలైట్ల మీద కొన్ని కేసులు పెట్టుంటారు. హ్మ్.
నక్సలైట్లు అట్లా పారిపోయినోళ్ళు. హ్మ్. నాకు తెలిసి కొన్ని వందల డెత్ సర్టిఫికెట్లు వేశారు పోలీసు. ఒకసారి మనం 30 ఏళ్ల క్రితం వారెంట్ ఇచ్చారు. ఈ వారెంట్ వ్యక్తి చచ్చిపోయారు. ఆయన విఆర్ఓ ఇచ్చిన డెత్ రిపోర్ట్ అంటే ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకోవటం, వారెంట్ క్లోజ్ చేసుకోవటం. కేస్ ఓకే. క్లోజ్, కేస్ అబేటెడ్ అని రాసుకోవటం. ఆ ఓకే. విధంగా కొన్ని వందల కేసులు క్లోజ్ చేసాం మా హ్మ్. జ్యూరిస్డిక్షన్స్ లో. హుహు. మా జ్యూరిస్డిక్షన్ లో. ఓకే. అట్లా కొన్ని వందల కేసుల్లో వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చారు 30 ఏళ్ల తర్వాత. హుహు. హుహు. ఇట్లా చట్టం చేతులు చాలా పెద్దయి. హ్మ్. ఎక్కడికి పోదు. హ్మ్. హ్మ్. ఒక్కసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే, హ్మ్. అందులో పీసీ యాక్ట్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే, హ్మ్. ఒక డాక్యుమెంట్ మీకు వ్యతిరేకంగా ఇదిగో ఇది జరిగింది అని ఇక్కడ గమ్మత్తు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి పోలీసులకు ఎదురైంది. ఎట్లా? నాకు తెలిసి దేశంలో ఏ పోలీసులకి ఇట్లాంటి దుర్గతి రాకూడదు. హ్మ్. ఇంత దౌర్భాగ్యం రాకూడదు ఎ పోలీసులు ఎవరికి. ఏంటి సార్? ఏంటి? 2024 వరకు 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ విధంగా తప్పు చేశాడు, ఈ విధంగా తప్పు చేశాడని 15,000 పేజీలతోటి అప్పటి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని డాక్యుమెంట్లు కోర్టులో పడేసింది. హ్మ్. ఇదే ఇన్వెస్టిగేషన్ ముఖ్యమంత్రి మారేటప్పటికి సంకట స్థితిలో పడిపోయింది. ఇప్పుడు వేసిన డాక్యుమెంట్లు ఏం చేయాలో అర్థం కావటం లేదు. హ్మ్. ఇప్పుడు కొత్త డాక్యుమెంట్లు సృష్టించడానికి కుదరదు. హ్మ్. సో ఏం చేసింది? ఏదైతే అది అయిందని చెప్పి మళ్ళీ ఈ ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేయించడానికి ప్రభుత్వాల కోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, పాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకడే, ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకడే. దుర్మార్గం అది ఇంకా. హ్మ్. అప్పుడు ఆవేశం, ఇప్పుడు ఈ వేషం. వాడి సం- ఆ ఆ- 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 ఆ నిర్లక్ష్యం. పోలీస్ ఆఫీసర్ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. హ్మ్. 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 ఓకే. ఈ ఫైనల్ రిపోర్ట్ రాసేటప్పుడు ఆయన రాస్తాడు, హ్మ్. నేను నేను దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ గా చేస్తున్నా, హ్మ్. ఫెయిర్ గా చేశా, హ్మ్. నేను దీంట్లో ఎటువంటి లాభాపేక్ష చేయలేదు, చాలా హ్మ్. ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేశాను సరే. అని పాపం 400 పేజీలతో ఫైనల్ రిపోర్ట్ వేశారు. హ్మ్. ఇప్పుడు ఆ వేసిన ప్రభుత్వంలో వాళ్ళని అప్రిషియేట్ చేయించడానికి, వీళ్ళని అప్రిషియేట్ చేయించడానికి అల్టిమేట్ గా నువ్వు ఎవరిని తాకట్టు పెట్టావు? న్యాయాన్ని తాకట్టు పెట్టావు, అంతే కదా మరి. ఆ! ధర్మాన్ని తాకట్టు పెట్టావు, హ్మ్. ఒక హ్మ్. వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసే విధంగా తాకట్టు పెట్టావు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్ రేపొద్దున కాంట్ రీకాల్ ఇట్, హ్మ్. అంతే కదా! దే కాంట్ తీసుకో. టేక్ బ్యాక్ ది డాక్యుమెంట్. హ్మ్. ఇప్పుడు నేను మీతో అథెంటికేటెడ్ గా మాట్లాడగలుగుతున్నానంటే ఆ డాక్యుమెంట్లన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతాను. అంతే కదా! ఆ! 288 మందిని ఎగ్జామిన్ చేశారు నరసింహరావు గారు వాళ్ళు ఓహ్! ఛార్జ్ షీట్ వేసేటప్పుడు. హుహు. 196 వాల్యూమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫైల్ చేశారు, ఇంక్లూడింగ్ 15,000 పేజెస్. హుహు. హుహు. ఈ ఈ ఈ విధంగా ఛార్జ్ షీట్ చేస్తే ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో రాసిన అంశాలన్నీ ఆంబు బుష్ అంటే మాయమైపోవు కదా. అంతే కదా! ఆ! అదే పైగా 164 స్టేట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. వీళ్ళు ఈ ఫైల్ 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇవన్నీ కూడా రేపు సుప్రీం కోర్టుకి వెళ్తాయి. హ్మ్. సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ అన్నోన్ టు ది క్రిమినల్ లా నాకు తెలిసినంత వరకు. ఓకే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలుస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు, అందులో డౌట్ లేదు. ఓకే. ఓకే. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి అని అడుగుతారు. హ్మ్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఈ విధంగా ఫైనల్ రిపోర్ట్ వేయొచ్చా అని అడుగుతారు. ఓకే. అనుకుందాం రేపొద్దున కోర్టులే అడగలేదు సార్, హ్మ్. సింపుల్ లాజిక్, హ్మ్. కోర్టులే అడగలేదు. హ్మ్. రేపొద్దున మారుద్ది, గవర్నమెంట్ మారుద్ది, హ్మ్. కొత్త గవర్నమెంట్ వస్తుంది. హ్మ్. కొత్త గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే కేసులన్నీ రీఓపెన్. ఓకే. అంతే కదా! వాళ్ళ ప్రయారిటీలు వాళ్ళకుంటాయి. హ్మ్. వాళ్ళ ప్రయారిటీలు వాడుకుంటారు. హ్మ్. సో ఈ లీగల్ ప్రాసెస్ లో కరప్షన్ చేశారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, 25,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, 10,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఎప్పటికి మారు. పెక్యునరీ లాస్ టు ది స్టేట్ ఎక్సెట్రా అన్నారు, ఏది సరే. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో. హ్మ్. సుబానా ఇంటర్నేషనల్ కంపెనీ సింగపూర్ కంపెనీకి వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ అలైన్మెంట్ చేసే కంపెనీ ఇచ్చి దానికి 14 కోట్ల రూపాయల ఫీజు, 11 కోట్ల రూపాయల ఫీజు పే చేశారు. గవర్నమెంట్ నుంచి పే చేశారు కదా! అది ట్యాంపర్ చేసేది కాదు కదా! ఆన్ రికార్డ్ ఉంటుంది కదా! హ్మ్. అది ఇప్పుడు నువ్వు రీకాల్ చేసేది కాదు కదా, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఆల్రెడీ పెయిడ్ అమౌంట్. అదే కదా! ఆ! హౌ కమ్ ఇట్ బి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్? కరెక్ట్. ఆ! వీళ్ళు భూములు కొన్నది, డాక్యుమెంట్స్, సో అక్కడ భూములు అక్వైర్ చేయడం అదంతా కూడా నిజం కనపడుతుంది. డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. సార్ నాకు తెలిసి ఒక 5,000 పేజీల డాక్యుమెంట్లు సేల్ డీడ్ లో ఉన్నాయి సార్. ఓహ్ మై గాడ్! ఆహా! ఆహా! సో వాళ్ళ ఇంకో ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే ఈ లింగమనేని కంపెనీకి, ఈ కంపెనీ అలైడ్ కంపెనీలన్నిటికీ భూముల విలువ పెంచడానికి గాను క్విడ్ ప్రోకో కింద
ఈయన గెస్ట్ హౌస్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు, కరకట్ట గెస్ట్ హౌస్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు అనేది ప్రధాన ఎలిగేషన్. చార్జ్ షీట్‌లో ఫైల్ చేశారు అది. ఛార్జ్ షీట్ లో ఫైల్ చేశారు. ఓకే. ఓకే. అండ్ ఇంకోటి ఏం చేశారు అంటే, ఇంకోటి ఏంటి అంటే హ్మ్. లింగమనేని రమేష్ ఒక రిట్ పిటిషన్ వేశారు హైకోర్టు. హ్మ్. ఆ రిట్ పిటిషన్ లో లింగమనేని రమేష్ అడ్మిట్ అయింది ఏంటి అంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు కాబట్టి నా గెస్ట్ హౌస్ ని ఆయనకి ఈ విధంగా ఉచితంగా ఇచ్చాను అని రాశారు ఒక దాంట్లో. అవును. అవును. హైకోర్ట్‌కి ఇచ్చారాయన. సిఐడి వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చారు. ఆ హైకోర్టులో వేసిన రికార్డు కూడా తీసుకొచ్చారు. సీఐడీ ఇట్ చేసిన ఈస్ నథింగ్ వాదనని బట్ ఎండార్స్ క్విడ్ చేస్తున్నాడు. ప్రో క్వో. సీఐడీ చేసిన వాదనని లింగమనేని రమేష్ ఎండార్స్ చేస్తున్నట్టుంది కదా! అది. చెప్తున్నా ఎంత ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పడానికి. హుహు. నారా లోకేష్ మీద రాసిన ఎలిగేషన్స్ కాదు. హ్మ్. అసలు ఆ ఎలిగేషన్స్ సిఐడి వాళ్ళు రాసిన ఎలిగేషన్లు చదివితే హ్మ్. నారా లోకేష్ కి ఇంకా 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసాలనిపించేంత ఎలిగేషన్ రాశారు. అవునా సార్? ఆహా! ఏమున్నాయి? ఒకటి రెండు ఏమన్నా కోట్ చేయగలరా? ఈయన రిలయన్స్ కంపెనీ ఈయన హెరిటేజ్ కంపెనీకి భూములు కొనిపించిన రెజల్యూషన్ లో సంతకం పెట్టింది. రెజల్యూషన్ తీసుకుందే ఈయన 2014 బోర్డ్‌లో. భూములు కొనటానికి. హెరిటేజ్ బోర్డ్‌లో. బోర్డులో, ఓకే. హెరిటేజ్ బోర్డులో. హుహు. 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 హి ఈస్ ద మెయిన్ కాన్స్పిరేటర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఓకే. తర్వాత ఆయన మంత్రి. వీళ్ళ మదర్‌కి ఎన్ని షేర్ ఈ మదర్‌కి ఎన్ని షేర్లు ఉన్నాయి, వీళ్ళ భార్య గారికి ఎన్ని షేర్లు ఉన్నాయి, ఇతనికి ఎన్ని షేర్లు ఉన్నాయి. హ్మ్. వీళ్ళందరి షేర్లు వాల్యూతో సహా రాశారు. హి ఈస్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బై ది టైమ్ ఆఫ్ టేకింగ్ డెసిషన్ ఆఫ్ పర్చేసింగ్ ల్యాండ్స్ అండ్. ఓహ్! సూపర్. సూపర్. ఓకే. సో ఇవి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యవస్థలో ఒక ఆలోచన చేసేటువంటి ఈ విధమైనటువంటి కేసెస్ విత్‌డ్రా చేసుకోవడం పొద్దున ఓపెన్ అవ్వవు అని కాదు. ఇప్పుడు ప్రజలకి ఈ విధమైనటువంటి కేసులు మనం తెలుగుదేశం పార్టీలో చేరితే కేసులు ఉండవా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా చెప్తే కేసులు ఉండవా? అంటే కోర్టులు, పోలీస్ స్టేషన్స్ కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోతే ఇక ఈ దేశంలో వ్యవస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు నమ్మకం ఇప్పటికే కోల్పోయింది. దాన్ని అప్‌హోల్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రతి సందర్భంలో ఐఏఎస్ ఆఫీసర్‌ని, ఐపీఎస్ ఆఫీసర్‌ని కూర్చోబెట్టి, హ్మ్. "ఏయ్! మీరేంది అట్లా చేస్తున్నారు? ఏయ్! మీరేంటి ఇట్లా చేస్తున్నారు? మీరేంది బియాండ్ కెపాసిటీ ఎళ్తున్నారు? హ్మ్. లా అండ్ ఆర్డర్ జాగ్రత్తగా చూడండి. రౌడీ షీటర్‌ని జాగ్రత్తగా చూడండి. ఆడపిల్లల్ని పట్టుకుంటే సాయంత్రానికి వాడికి పనిష్మెంట్ వేయండి" అని చెప్తున్న మీరు, హ్మ్. మీ కేసెస్ పట్ల ఈ విధంగా బిహేవ్ చేసుకోవటం అంటే ఏమి సందేశం ఇస్తున్నారు ప్రజలకు మీరు? చీఫ్ నైతిక మినిస్టర్‌గా మీరు రోల్ మోడల్‌గా ఉండాల్సిన అవసరం లేదా? హ్మ్. నైతికంగా ఏమని సమర్థించుకుంటారు? ఏమని చెప్పుకుంటారు వాటిని? మొన్న హెరిటేజ్ ఢిల్లీలో బిల్లు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారండి. ఆ! క్యాబినెట్‌లో ఢిల్లీలో హెరిటేజ్‌కి ఢిల్లీలో భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకుంటున్నప్పుడంట, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు క్యాబినెట్‌లోంచి బయటికెళ్ళిపోయారంట. క్యాబినెట్ డెసిషన్ తీసుకుందంట. సో, మంచిదేలెండి. ఆ! అంటే బయటికెళ్లారు అంటే ఆహ్, నాకు తెలిసి ఏదో సినిమాలో నేను చూసినట్టున్నాను. నా తమ్ముడిని నేను చంపలేనురా, నా కళ్ళ ముందు చూడలేను. నేను బయటికెళ్తాను చంపేసుకోనని బయటికెళ్ళిపోతారు. మెయిన్ విలన్ బయటికెళ్ళిపోతే అవును. ఆళ్ళందరూ చంపేసినట్టు ఉంటుంది. అవును. అవును. అల్టిమేట్‌గా జరగాల్సిన కార్యం జరిగిపోతే అది నీ కళ్ళ ముందు జరిగితే ఏంది? నా కళ్ళ ముందు జరిగితే అంతే ఏంది? గదా! అంతే గదా! ఆ! ఏదైనా ఒకటే గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ సైట్ చేయాలనుకున్నా. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్‌లో ఆయన ఒక ఎలిగేషన్ ఎదుర్కొంటున్నారండి. సార్. లిక్కర్ స్కామ్‌లో ఎలిగేషన్ ఎదుర్కొంటున్న ఆయన ఆహ్, ఆయన ఆయన ప్రభుత్వంలో కేసు పెట్టారు. హ్మ్. ఆయన సీబీఐ చార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని అఫీషియల్‌గా సీబీఐ కోర్ట్ నుంచి కొట్టేసుకొని బయటకొచ్చారుగా. అవును. రిచార్జ్ పిటిషన్ అడిగారు. ఆయన ఎసారు. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది ఆయనకి. సంబంధం లేదు అని చెప్పింది కదా! ఆ! మీరు కూడా ఏమంటారంటే అలాంటి డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకోండి. హ్మ్. కోర్టు కోర్టు క్లీన్ చిట్ ఇస్తారండి. సీఐడీ డిపార్ట్మెంట్‌ని వాడి ఇవ్వటం ఏంటి? హ్మ్. 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 మోట్ సరే ఏదేమైనా హ్మ్. నరసింహరావు గారు హ్మ్. నేననేది హ్మ్. ఈ కేసెస్ ఒక చరిత్రకి చంద్రబాబు నాయుడు గారి ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణానికి ఇవి మాయల మచ్చలుగా మిగిలిపోతాయి. అంతేనా? ఈ రోజు ఈ విధంగా హ్మ్. మీరు ప్రాసిక్యూషన్ ఫేస్ చేసుకోకుండా ఈ రోజు మీరు ఇలా కేసులు విత్‌డ్రా చేసుకుంటే, హ్మ్. అవి రీఓపెన్ అవుతే ఎక్కడికి పోవు. హ్మ్. మీ మీద ఏసిన ప్రతి డాక్యుమెంట్ ఆన్ రికార్డ్ ఉంటుంది. హైకోర్ట్‌లో కాకపోతే సుప్రీం కోర్ట్‌లో అవుతాయి. హ్మ్. కాకపోతే టైం 2026 అవుతాయా? 28 అవుతాయా? 29 అవుతాయా? అనేది ఒకటే పాయింట్. ఓకే. 2, 3 ఏళ్ళు వెయిట్ చేస్తాం. హ్మ్. కానీ ఏమవుతది? మీ హ్మ్. శేష జీవితం అనవసరంగా జైల్‌లో గడపాల్సిన పరిస్థితి ఉంటదా? కన్విక్షన్ పడితే రేపొద్దున? హ్మ్. దానికి బదులు ఈలోపే లాలూ ప్రసాద్ యాదవ్ ఆ! దానా కుంభకోణం ఉంది. దానా కుంభకోణం. లాలూ ప్రసాద్ యాదవ్ ఫేస్ చేయలేదా? హ్మ్. చేశారుగా జైల్‌లో ఉన్నారుగా 6 ఏళ్ళు. ఆయన అంత అంత వయసులో ఎళ్లి జైల్‌లో ఉండలేదా? అవును. సో ఈ లోపే
మీరు విచారణ చేయించుకొని కొట్టేసుకుంటే హ్మ్. రేపొద్దున మీరు హ్యాపీగా ప్రజలకు కూడా నేను ఇదిగో విచారణ చేయించుకున్నాను చూసారా? అసలు నేను ఇంకోటి కూడా చెప్తానంటే ఆయన లా అండ్ ఆర్డర్ నా అంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ముఖ్యమంత్రి ఇంకెవరు లేరంటారు. అసలు మీ కింద పనిచేసే సిఐడి డిపార్ట్మెంట్ ఫైనల్ రిపోర్ట్ వేసింది అంటే మీ జస్టిఫికేషన్ ఏముంటది మీకు? మీరు అందుకని మీరు స్వచ్ఛందంగా ఒక సుప్రీం కోర్ట్ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జో సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జి నేతృత్వంలో ఇది సిబిఐ ద్వారా మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకొని బయటపడాలి. కరెక్ట్. క్లీన్ చిట్ తెచ్చుకోవాలి ఆయనే. మచ్చ లేకుండా ఉండాలంటే. సీబీఐ విచారణకు ఆదేశించుండాలి ఆయన. నిజంగా మీరు తప్పు చేయనప్పుడు మీరెందుకు భయపడాలి? కరెక్ట్. కరెక్ట్. తప్పు చేయనప్పుడు మీరెందుకు భయపడాలి? ఇప్పుడు హ్మ్. ఈ రోజు మీరు మీ యొక్క అనుచరుల చేత, మీ యొక్క అనుంగ డిపార్ట్‌మెంటుల చేత మీరు ఈ రోజు క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. అది రేపొద్దున ప్రజలు క్వెషన్ చేయరా? డెఫినిట్‌గా చేస్తారుగా. సార్ మీకేం బెదిరింపులు రావట్లేదా శ్రవణ్ గారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్తున్నారు. ఒక అతను అది ఎన్ఓసీ ఇవ్వకపోతే 1:30 వరకు, 2 వరకు అక్కడే ఉండాల్సొచ్చింది. బలవంతంగా తీసుకున్నారు అని. మీరు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీల కంటే ప్రధాన రాజకీయ పార్టీల కంటే ఎక్కువ మీరు లీగల్‌గా దీని మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు. మీకేం బెదిరింపులు రావట్లేదా? మీ మీద ఏం కుట్రలు జరగట్లేదా? నరసింహారావు గారు ఒక్క విషయం చెప్పాలి మీకు హానెస్ట్‌గా. హ్మ్. ఇప్పుడు నాకు బెదిరింపులొచ్చినియి అని చెప్పినందువల్ల హ్మ్. ఫస్ట్ పాయింట్ ఏంది అంటే మీరెవ్వరు లేకపోతే సమాజం ఎవ్వరు నా మీద సింపతి చూపించరు. హ్మ్. నంబర్ 2 బెదిరింపులొస్తున్నాయి అని చెప్పినందుకు కారణం చేత బెదిరింపేసేవాడు ఎవడు ఆగడు. హ్మ్. నంబర్ 3 ఇలా చెప్పుకోవటం వల్ల మన ఇన్ఎఫిషియన్సీ, నా లీడర్‌షిప్ కోల్పోవటం తప్ప నాకొచ్చే గెయినింగ్ ఏం లేదు. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు గత నెల రోజుల నుంచి మీరు చూస్తే హ్మ్. ఎవరెవరైతే నా క్లయింట్లు ఇప్పుడు ఒక లీగల్ ప్రొఫెషన్ అన్న తర్వాత జర్నలిస్ట్‌గా అన్న తర్వాత మీరు 100 రకాల వార్తలు రాస్తారు. అవును. 100 రకాల అందరూ మనుషులుంటారు. మీకు హ్మ్. ఫ్రెండ్స్ అయిపోరు కదా! హ్మ్. హ్మ్. 100 రకాల మనుషులుంటారు. నా దగ్గరికి న్యాయవాదిగా నా దగ్గరకున్న తర్వాత కొన్ని రకాలైన క్లయింట్‌లొస్తారు. హ్మ్. ఒక్కొక్కడు నాకు సాయంత్రం లోపు ఆర్డర్ కావాలి. హ్మ్. ఒక్కొక్కడు నాకు ఇన్ని రోజులు పట్టిందా అంటాడు. ఇంకొకడు నేను కోరుకున్న ఆర్డర్ రాలేదంటాడు. హ్మ్. ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. హ్మ్. నేను జడ్జిగా పనిచేశాను ఒంగోలులో. హ్మ్. జడ్జిగా పనిచేసినప్పుడు నేను కొన్ని వందల జడ్జిమెంట్లు ఇచ్చి ఉంటా. నాకు గుర్తుండదు కదా మనకి. అంతే గదా! ఆ! జడ్జిగా పనిచేసిన తర్వాత నేను నేను రిజైన్ చేసి ప్రాక్టీస్ పెట్టుకున్న తర్వాత అప్పుడెప్పుడో జడ్జిగా నేను ఒక జడ్జిమెంట్ ఇచ్చిన ఒక క్లయింటు ఆ హైకోర్ట్‌లో వాళ్ళ ఏదో భార్యాభర్తలు 4, 5 కేసులుంటే మీరు బాగా వాదిస్తారు సార్. నాకంత స్తోమత లేదు. ఆర్థిక స్తోమత లేదు. నేను ఇప్పటికే నాకు 10 ఏళ్ల నుంచి మెయింటెనెన్స్ కట్టలేదు మా ఆయన. నా దగ్గర డబ్బులు లేవు. నాకు కేసు వాదించండి సార్ అంటే ఆవిడ తరపున నేను వకాలత్ చేశా హైకోర్ట్‌లో. ఓకే. వకాలత్ చేశానని వాళ్ళ అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో ఒక ముసలావిడ, ఆవిడ బార్ కౌన్సిల్‌కి రిపోర్ట్ ఇచ్చింది. హ్మ్. ఈయన జడ్జిగా పనిచేసాడు. ఆ జడ్జిగా పనిచేసిన చోట ఈవిడకి తీర్పొచ్చింది. ఇతను లాయర్‌గా ఉండడానికి వీల్లేదు అని. హ్మ్. బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేసింది. హ్మ్. ఎందుకు వకాలత్ చేసావంటే, అది నాకు తెలీదు. యాస్ ఎ లాయర్‌గా నేను మారిన తర్వాత వకాలత్ చేశా. వాట్ ఈస్ రాంగ్? ఆమె హ్మ్. ఒక 3, 4 కేసుల్లో పెట్టింది. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి, హ్మ్. ఎవరెవరైతే నా క్లయింట్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి, హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి, ఇదిగో మీరు వీడియో ఇవ్వండి. హ్మ్. మీకు 50,000 ఇస్తాం. మీకు ₹1,00,000 ఇస్తాం. హ్మ్. మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పండి. మీ హ్మ్. కేసులు బాగా చేయలేదని చెప్పండి అని తెలుగుదేశం మొత్తం వాళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళ క్లయింట్ల దగ్గరికెళ్ళిపోయి డిస్సాటిస్ఫైడ్ క్లయింట్లందరిని పట్టుకొని ఒక 40, 50 కేసులు రెడీ చేశారు. మొదలుపెట్టారా? ఆహా! ఆల్రెడీ నిన్న అనంతపురం నుంచి హ్మ్. అయ్యో! మీకు హ్మ్. చెప్పలేదు ఇప్పటికి 4 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆ 4 ఎఫ్ఐఆర్‌లు నేను మీకు పంపిస్తాను చూడండి. హుహు. 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 అందరూ కూడా క్లయింట్లే. ఓకే. అందరూ కూడా క్లయింట్లే. ఓకే. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కేసు చేయలేదని ఈ విధంగా ప్రొఫెషనల్‌గా టీ గ్రేడ్ చేసేటువంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. హుహు. సో, ఎఫ్ఐఆర్‌లు కట్టారు. ఆ ఎఫ్ఐఆర్‌ల మీద నేను స్టేకెళ్ళాను. అన్నీ కూడా ఆల్‌మోస్ట్ రిలీఫ్ వచ్చింది. నేనేం హ్మ్. దానికి భయపడే వ్యక్తిని కాదు. హ్మ్. 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 అదే అంటే చెప్తున్నా ఈ బయట థ్రెటన్ చేయటాలు, హ్మ్. భయపెట్టటాలు, థ్రెటన్ చేయటాలు, బుజ్జగించటాలు ఇవన్నీ కూడా రొటీన్ ప్రాసెస్‌లో జరుగుతున్నవే. కానీ జరుగుతూనే ఉంటాయి. కరెక్ట్. నేను ఏ ఒక్క విషయంలో పోలీస్ కంప్లెయింట్ ఇవ్వటానికి సిద్ధపడను. హ్మ్. ఒకవేళ వాళ్ళు నన్ను ఏమైనా ప్రొఫెషనల్‌గా చేస్తే వాటిని నేను ధైర్యంగా ఫేస్ చేస్తాను తప్ప, గుడ్. గ్రేట్. నేను సింపథీ పొందేటువంటి ఆలోచన ఏ ఒక్కటి చెయ్యను. హ్మ్. అండ్ మీకు కూడా నేను రిలీజ్ చేయను. మీరు అడిగారు కాబట్టి, హ్మ్. హ్మ్. ఈ హ్మ్. సందర్భంలో చెప్పాల్సొచ్చింది కాబట్టి నేను చెప్పాను తప్ప, హ్మ్. నారా లోకేష్, ఐటీడీపీ వాళ్ళు ఎంత టార్గెట్ చేశారు, తెలుగుదేశం మీడియా నన్నెంత టార్గెట్ చేసింది, సోషల్ మీడియాలో ఎలా టార్గెట్ చేశారు, నన్ను ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా నా ఇమేజ్‌ని, నా క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయటానికి వాళ్ళు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలుసు.
నేను ఫేస్ చేయలేని పరిస్థితిలో ఏం లేను. ఐ కెన్ ఫేస్ చేస్తారా? మై సెల్ఫ్. చేయకుండా ఏమి ఉండరు కదా! ఎంతవరకు ఫేస్ చేయగలను? చేయకుండా ఏమి ఉండరు కదా! చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తారు. నన్ను టార్గెట్ చేసినంత వరకు హ్మ్. నేను ఇంకా డే బై డే స్ట్రాంగ్ అయితాను తప్ప ఎప్పుడు వీక్ అవ్వను. ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చెయ్యను, హ్మ్. తప్పు మాట్లాడను. హ్మ్. 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 రైట్ సార్. చివరిగా అండ్ ఇంకోటి సార్ నా ప్లీజ్. నా 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 పోరాటం ఎప్పుడు కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. హ్మ్. అంతే కదా! నేను ప్రతిపక్షాన్ని ఒక్క మాట అనను. హ్మ్. ప్రతిపక్షాన్ని ఒక్క మాట అనను. పోయినసారి మీరు ఎందుకు తెలుగుదేశానికి సపోర్ట్ చేశారంటే ప్రతిపక్షం కాబట్టి సపోర్ట్ చేశారు. హ్మ్. ప్రతిపక్షాన్ని మనం నిందించకూడదు. ఎందుకంటే ప్రతిపక్షం అంటేనే ప్రజలు శిక్ష వేస్తే అక్కడ ఉన్నవాళ్ళు. హ్మ్. పైగా మనం ప్రభుత్వాన్ని టార్గెట్ ప్రశ్నించకపోతే ఎవరిని చేయాల్సింది ప్రశ్నిస్తాం? ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటున్నాయి కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలు తప్పులుంటే వాళ్ళనే ప్రశ్నిస్తాం. ఇంకెవరిని ప్రశ్నిస్తాం? సో ప్రభుత్వాన్ని ప్రశ్నించటం హ్మ్. మా పార్టీ లక్ష్యం. హ్మ్. ప్రభుత్వం చేత ప్రజలకి మంచి జరిపించేటట్టు చూడాలి. హ్మ్. ఇది నా బాధ్యత, మా పార్టీ ఐడియాలజీ కాబట్టి హ్మ్. ఆల్వేస్ క్వశ్చన్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ. హ్మ్. 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 చివరగా ఏంటి ఇప్పుడు 31న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నారాయణ గారికి నోటీసులొచ్చే అవకాశం ఉందా? సార్ నోటీసులు ఇంకొకటి కూడా నేను మీకు రిమాండ్ చేయాలి. ప్లీజ్. ఏసీబీ కోర్టులో జరిగిన తర్వాత హైకోర్టులో 3 పిటిషన్స్ వేసాం మేము. హుహు. నెంబర్ 1 ఈ కేసుని సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అనేది సిఐడి డిపార్ట్మెంట్ చేయిస్తే బయాస్డ్ గా ఉందనేది ఒకటి. ఓకే. నెంబర్ 2 చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. అవును. యాంటిసిపేటరీ బెయిల్ లో ఒక కండిషన్ ఏంటి అంటే యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ హ్మ్. అని. హ్మ్. నేనేమంటానంటే 15,000 పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసి హ్మ్. మళ్ళీ వెంటనే 2 సంవత్సరాలు తిరిగేలోపు ఫైనల్ రిపోర్ట్ వేసిన కారణంగా రిఫర్ ఛార్జ్ షీట్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్సే కాబట్టి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలి. ఓహ్! ఓహో! ఓకే. సో ఈ రెండిటి మీద ముకుల్ రోహిత్ కి స్టేట్ గవర్నమెంట్ తరపున ఆర్గ్యూ చేశారు. ఇటు రామకృష్ణారెడ్డి గారి తరపున మేము ఆర్గ్యూ చేశాం. ముకుల్ అండ్ రోహిత్‌కి వచ్చారా మూడోది కేసు ఏంటంటే కోసం? వీళ్ళే ముకుల్ రోహిత్ కి ఆర్గ్యూ హుహు. హుహు. ముకుల్ రోహిత్ కి హుహు. ఓకే. అండ్ మూడో కేసు కూడా ఏంటి అంటే ఇది ఏసీబీ కోర్టు పరిధి కాదు. ఎంపీ ఎమ్మెల్యే కేసు కోర్టు ప్రజాప్రతినిధులు. మాత్రమే దీనిలో ఛార్జ్ షీట్ యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. సో ఇది బియాండ్ జ్యూరిస్డిక్షన్ వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఏసీబీ కోర్టు ఎంటర్టైన్ చేస్తుంది అనే ఒక పిటిషన్ కూడా వేసింది. ఈ హుహు. పిటిషన్ మీద సర్ప్రైజింగ్లీ దే టుక్ అబ్జెక్షన్ ఆన్ మెయింటైనబిలిటీ. హుహు. సో మెయింటైనబిలిటీ మీద హైకోర్టు వాదనలు విన్నారు. రిజర్వ్ ఫర్ ఆర్డర్స్. ఓకే. సో ఖచ్చితంగా ఏసీబీ కోర్టు ఈ మూడింటి మీద హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుందని అయితే అనుకుంటున్నాం. ఓకే. ఒకవేళ మూడింటి మీద మెయింటైనబిలిటీ కాదు అని కొట్టేసింది అనుకోండి వీల్ గో హ్మ్. టు సుప్రీం కోర్టు. రేపు హ్మ్. 31 తారీఖున ఏసీబీ కోర్టు కొట్టేసింది అనుకోండి హ్మ్. లేదబ్బా ఫైనల్ రిపోర్ట్ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని హ్మ్. దెన్ వీల్ ఫైల్ ఎ ప్రొటెస్ట్ పిటిషన్ హ్మ్. హ్మ్. అండ్ వీల్ టేక్ ఇట్ అప్ ది మ్యాటర్ టు ది సుప్రీం కోర్ట్. ఓకే. సో ఓకే. లీగల్ రికోర్స్ ఎక్కడా ఆగదు. సో హ్మ్. వీల్ కంటిన్యూ అవర్ ఫైటింగ్. అండ్ ఇంకోటి సార్ 2 ఎకరాల నుంచి 931 కోట్ల రూపాయలకి రిచెస్ట్ సీఎం గా ఎదిగిన విధానం మీద కూడా వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ఏసీబీ కోర్ట్ హుహు. విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని. బికాస్ 1998 లో హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ సేమ్ పిటిషన్ జయలలిత పైన. జయలలిత మీద. హ్మ్. జయలలిత పైన అలాంటి పిటిషన్ ఇంకోటి ఖచ్చితంగా మేము ఏసీబీ కోర్టులో వేస్తున్నాం. అది కూడా డిస్మిస్ చేస్తే వీల్ టేక్ ఇట్ అప్ టు ది నెక్స్ట్ లెవెల్. సో చంద్రబాబు బట్ నాయుడు గారి పైన ఫైటింగ్ విల్ కంటిన్యూ. అక్రమాస్తుల కేసు వేస్తున్నారు. వేస్తున్నాం సార్, వేస్తున్నాం. హ్మ్. వీఆర్ సీకింగ్ టు ఇన్వెస్టిగేట్ ది అసెట్స్ అండ్ ఆల్. ఓకే. 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 రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.